హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో పండుగ స్పెషల్గా ఆంధ్ర స్టైల్లో అరిసెలు ఎలా తయారు చేసుకుంటారో చూపించబోతున్నాను. ఈ అరిసెలను ఒక్కో ఊరిలో ఒక్కోలా చేస్తారు. అంటే అరిసెలు మెత్తగా ఉండేలాగా, అలానే మందంగా కూడా ఉండేలాగా, కొంతమంది అయితే క్రిస్పీగా ఉండేలాగా చేస్తారు. నాకైతే అరిసెలు క్రిస్పీగా ఉంటేనే చాలా ఇష్టం. తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు క్రిస్పీగా అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అరిసెల కోసం ఖచ్చితంగా స్టోర్ బియ్యమే తీసుకోవాలి, రేషన్ బియ్యం. నేను ఇక్కడ కేజీ బియ్యం తీసుకున్నాను. ఈ తవతో 2 తవల బియ్యం తీసుకొని ఈ బియ్యాన్ని 1-2 సార్లు కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2 రోజుల పాటు బియ్యాన్ని నాననివ్వాలి. మధ్య మధ్యలో ఈ నీళ్లు మారుస్తూ ఉండాలి. ఈ నీళ్లు వంపేసుకొని మళ్ళీ తిరిగి నీళ్ళు వేసుకోవాలి, లేదంటే బియ్యం స్మెల్ వస్తాయి. ఈ విధంగా బియ్యాన్ని 24 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న నీళ్లు పూర్తిగా పోయేలాగా జాలి గిన్నెలో వేసుకోవాలి. నీళ్లు మొత్తం వాడిపోయిన తర్వాత కాటన్ క్లాత్ పైన బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఈ బియ్యంలో ఉన్న తడిదనం పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. మనం చేత్తో బియ్యాన్ని పట్టుకున్నప్పుడు ఇలా లైట్గా మన చేతికి అంటుకుంటున్నాయి కదా బియ్యం, అక్కడక్కడ ఈ విధంగా బియ్యాన్ని తడి పొడిగా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని మెత్తగా పిండి పట్టించుకోవాలి. బయట షాపుల్లో మిల్లులో అయినా పట్టించుకోవచ్చు, లేదా ఇంట్లోనే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి పట్టించుకోవచ్చు. మిక్సీ జార్లో తగినన్ని బియ్యం వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకొని ఇప్పుడు జల్లించేసుకోవాలి పిండిని. పిండి జల్లించుకున్న తర్వాత లాస్ట్న గరికిదనం ఉన్న పిండిని మళ్ళీ తిరిగి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ బియ్యంతో పాటు మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. పట్టించుకున్న పిండిని ఇలా మొత్తాన్ని జల్లించుకోవాలి. పిండిలో ఉన్న తడిదనం పోకుండా పిండిని ఇలా ఒత్తుకోవాలి. పైన మూతన్న లేదా తడి క్లాత్ అయినా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకొని బెల్లాన్ని ఇలా చిన్న చిన్నగా చెతగొట్టుకోవాలి. మనం తీసుకున్న కేజీ బియ్యానికి 400 గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది. తురుముకున్న బెల్లాన్ని పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే మందపాటి గిన్నెలో వేసుకొని అందులో 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. అరిసెల కోసం బెల్లం కూడా మంచి బెల్లం తీసుకోవాలి. గట్టిదనం ఉండే బెల్లం ఉంటుంది, అలానే మనం కట్ చేయగానే కట్ అయ్యే బెల్లం కూడా ఉంటుంది. అరిసెల కోసమని అడిగితే మంచి బెల్లం ఇస్తారు. నేనైతే మెత్తదనం ఉన్న బెల్లాన్ని తీసుకున్నాను. అందులో ఉప్పు శాతం అనేది ఉండదంట. ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడగట్టేసుకొని సేమ్ అదే గిన్నెలో వేసుకొని పాకం వచ్చేంత వరకు మీడియం మంట పైన ఉడికించుకోవాలి. మనకి ఇందులో ఇలా బుడగల కింద వస్తున్నప్పుడే దీని దగ్గరే ఉండాలన్నమాట. కంటిన్యూగా కలుపుతూ మంట సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో పాకాన్ని చూసుకుంటూ ఉండాలి. అంటే పాకం వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకని ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకొని అందులో కొంచెం బెల్లం పాకం వేసుకొని పాకం వచ్చిందా లేదని చూసుకోవాలి. ఇలా ఉండ కింద అయిన దీన్ని సౌండ్ అనేది వస్తుంది, చూసారు కదా. ఇలా ఉండ కింద అయ్యి ఇలా సౌండ్ వస్తున్నప్పుడు మనకి ఇది గట్టి పాకం వచ్చినట్టు. ఇంకా వెంటనే ఇందులో 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని అలానే జల్లించుకున్న బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నె స్టవ్ పై నుంచి పక్కకు దించేసుకోండి. కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ మీకు యూజ్ అయ్యే చిన్న టిప్ చెప్తాను. పాకాన్ని ముందుగా పిండి వేయకముందే కొంచెం పక్కకు తీసేసుకోండి. ఎందుకంటే పాకం ఎక్కువైతే పిండి అనేది లూజ్ అయిపోతుంది, అరిసెలు చేసుకోవడానికి రాదు. పిండి మిగిలిన పర్లేదు కానీ పాకం మాత్రం ఎక్కువ అవ్వకూడదు. తర్వాత మనం కావాలనుకుంటే పాకాన్ని వేసి మళ్ళీ ఇందులో కలుపుకోవచ్చు. నేనైతే తీయలేదు, మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పాను. పిండి అంతా కలుపుకున్న తర్వాత సలివిడి అనేది మనకి ఈ విధంగా ఉండాలి. ఇలా మరీ థిక్గా కాకుండా కొంచెం మీడియంగా ఉండాలి. లాస్ట్ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకుంటే పిండిలో ఉన్న వేడికి నెయ్యి అనేది కరిగిపోతుంది. సలివిడి చూడండి, ఇలా మెత్త మెత్తగా ఉండాలి. ఇది గట్టి పడకుండా పైనుంచి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటే చలివిడి అనేది గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు అరిసెలు ఫ్రై చేసుకోవడానికి కడాయిలో కాస్త ఎక్కువగా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కాగుతూ ఉండగా నూనెతో మన చేతిని తడి చేసుకొని మనకి నచ్చిన సైజులో సలివిడి ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకొని గట్టిదనం ఉన్న కవర్ తీసుకొని దానికి కొంచెం నూనె అప్లై చేసుకొని మళ్ళీ పైన కూడా కవర్ పెట్టేసుకొని ఇలా ఫ్లాట్గా మందంగా బరువుగా ఉన్న ఏదైనా గిన్నె అయినా గ్లాస్ అయినా తీసుకొని ఇలా ఒత్తుకుంటే మనకి చాలా ఈజీగా అరిసె షేప్ అనేది వచ్చేస్తుంది. చక్కగా రౌండ్గా వస్తుంది. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఈ థిక్నెస్ ఉండేలాగా వస్తాయి. ఇదే విధంగా చేసుకుంటే అన్నీ ఒకే షేప్లో చక్కగా రౌండ్గా వస్తాయి. లేదా మనం చేత్తో ఒత్తుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కాగుతున్న నూనెలో నిదానంగా వేసుకోవాలి. నూనె బాగా వేడై ఉండాలి. అప్పుడే మనకి అరిసె వేసిన వెంటనే
ఇలా పొంగుతూ పైకి తేలుతుంది. ఒకవైపు బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా, ఇప్పుడు మరో వైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఇలా అరిసెల గరిటెతో గట్టిగా ఒత్తుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మరొకటి వేసుకొని మనం పెట్టుకున్న కడాయి ఖాళీగా ఉంటే ఒకదానికొకటి అంటుకోకుండా మరొకటి కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇలానే పిండి అంతటిని కూడా అరిసెల కింద ఫ్రై చేసుకొని తీసుకోవడమే. నూనె ఖచ్చితంగా పీలుస్తాయండి, గట్టిగా ఒత్తుకొని పక్కకు తీసుకోవాలి. అరిసెలన్నీ ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్న తర్వాత గాలి తగలకుండా ఏదైనా ఎయిర్టైట్ డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు క్రిస్పీగా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఆంధ్ర స్టైల్లో అరిసెలు రెడీ. ఈసారి ఇంట్లో అరిసెలు చేసినప్పుడు ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు బాగా కుదిరి టేస్ట్ నచ్చినట్లయితే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్ రూపంలో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.